ఇప్పుడు ప్రస్తుతం కోస్గి సభలో రేవంత్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నారు ఆయన. కుట్రలతో కాంగ్రెస్ ని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు రేవంత్. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా విషయాన్ని మోదీ మరిచిపోయారన్నారు. వంశీచంద్రెడ్డిని కొడంగల్ నుండి 50,000 మెజార్టీతో గెలిపించాలన్నారు. రైతులకు త్వరలో మంచి రోజులు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రూపాలు మారుతాయి, పార్టీల పేర్లు మారుతాయి, ఎజెండాలు మారుతాయి, జెండాలు మారుతాయి. ఒకడు పొత్తు ఉంటుంది అంటాడు, ఒకడు పొత్తు లేదంటాడు, ఒకడు చెప్పుతో కొడతా అంటాడు, ఒకడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని. ఎన్నికల ముందు చూడలేదా? వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు, బీజేపీ ఓడినా పర్వాలేదని ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. భారతీయ జనతా పార్టీ నాయకులను కిషన్ రెడ్డిని, డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డిని ఈరోజు శాసనసభ్యులను అడుగుతున్నా. 2014లో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ 10 ఏళ్ళైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే? ఇప్పటికైనా మీ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లల్లో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది. మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా.